కాకముందు ఎంపీడీగా ఉన్నాం సార్. తర్వాత మ్యారేజ్ అయిన మా పిల్లలు కూడా డాడీ ఏం చేస్తున్నాడు ఎంపీడీ అనుకున్నాం సార్. మా పిల్లలు వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళ పిల్లలు కూడా తాత ఏం చేస్తున్నాడు ఎంపీడీ అంటే సామెతలు కొంచెం వాళ్ళు తమరు వచ్చిన తర్వాత మాకు ఆనందంతో ఉన్నాం సార్. సో కంగ్రాచులేషన్ సార్. ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మాకున్నటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానివ్వండి, మా ఓఎస్టీ గారు కానివ్వండి, మా పంచాయతీ డిపార్ట్మెంట్ ఎంటైర్ డిపార్ట్మెంట్ మేమందరూ కూడా అభినందిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే పెద్దలు ఆనరబుల్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒకసారి కనెక్ట్ చేస్తారా సార్కి? నర్సీపట్నం సార్. నమస్కారం అండి. సిఇఓ గారు కైండ్లీ అన్మ్యూట్ అండి. అక్కడ నర్సీపట్నంలో సిఇఓ గారు అన్మ్యూట్ చేయండి, వినిపించట్లేదు. సార్ వినిపిస్తున్నా సార్ మీ మాట. అక్కడ అన్మ్యూట్ చేయండి సార్. అక్కడ నర్సీపట్నం. నమస్కారం సార్. వాయిస్ వస్తుందా సార్? వస్తుంది. అయ్యన్న పాత్రుడు గారికి నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. మీరు వస్తారు ఊహించలేదు, అందుకని నేను కొంచెం ఆశ్చర్యంగా. ఏం లేదు, ఈ రోజు నర్సీపట్నం ఓపెన్ చేస్తాం. తీసుకున్న నిర్ణయానికి నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నేను కూడా స్వయంగా వచ్చి ఓపెన్ చేయాలని వచ్చాను సార్. చాలా బాగుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇది ఈ రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు 77 ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాజ్ అ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి. అలాగే అధికారులు కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచి పంచాయతీరాజ్లో బీడీఓస్ ఉన్నప్పుడు, సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్. అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు. మళ్ళీ మీ దయ వల్ల, మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి. అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వన్ మోర్ ఇష్యూ సార్. ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్. చాలా బాగుంటుంది సార్. ఒకటే మోడల్ కడితే బాగుంటుంది. అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి కృష్ణ గారిని తిరుపతి దేవస్థానం నుంచి కొంచెం అప్పు ఇమ్మనండి సార్. ఒకేసారి మన బిల్డింగ్ కట్టాలి. రెండో సార్, వన్ మోర్ సార్, లాస్ట్ ఇష్యూ సార్. నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలువలకి లైనింగ్, సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే లాస్ట్ టైం కల్పించాం మనం, బ్రహ్మాండంగా జరిగింది. ఇరిగేషన్ ఛానల్స్ కి పంట సిమెంట్ లైనింగ్ చేస్తే వాటర్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా పొలంలోకి వెళ్ళే అవకాశం ఉంది సార్. అది ఒకసారి ఆలోచించేమని చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ, మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున, అందరి తరఫున, జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అంటే సార్ నరేగా డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. నోట్ చేశాను సార్. అది మీరు చెప్పింది లాస్ట్. ఇది విల్ లుక్ ఇన్ టు ఇట్ సార్. విల్ పాసిబుల్ బట్ ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పాను సార్ ఆల్రెడీ. విల్ టేక్ ఇట్. ఓకే అండి. థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి గారు, పుట్టపర్తి. రాలేదా? డిడిఓ పుట్టపర్తి. ఓకే. You can come. Thank you so much, sir. To all the public representatives who are part of this meeting, and to all the district collectors and my dear colleagues and family of Panchayati Raj, a very warm thanks to everyone. And sir, మీరు ఏ స్పిరిట్తో అయితే డీడీఓ ఆఫీసెస్ని ఇనిషియేట్ చేశారో, దట్ దిస్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ డే సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు గివ్ ఎ హ్యాండ్ హోల్డింగ్ ఫర్ నెక్స్ట్ 6 months so that DDO offices will really become a
సర్వీస్ ప్రొవైడింగ్ ఆఫీసర్స్ టు ద పీపుల్ సార్. అండ్ పర్సనల్గా ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు అందరితో మాట్లాడారు సార్. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఈ పాయింట్ అనేది కలెక్టర్స్ స్పెసిఫిక్గా రైజ్ చేసి డీడీఓ ఆఫీసర్స్ని కలెక్టర్స్ ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అనే విషయం మీద కూడా ఒక రివ్యూ పెడదాం అనుకున్నారు సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఆల్. పుట్టపర్తి DDO రెస్పాన్స్ తర్వాత